ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, భయపడవద్దు, నేను మీతో ఉన్నాను. హగ్గయి కాలంలో హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి మాటలవి. ఆ సమయంలో జెరుబ్బాబెలుతో కూడా, జెరుబ్బాబెలు, యెహోషువ వీరిద్దరు కూడా మరి రెండో మందిరమును కట్టడానికి పూనుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ సమయంలో, అంటే సొలొమోను మందిరం యొక్క మహిమను చూసిన వారందరికీ కూడా చాలా దిగులు, చాలా దుఃఖం అనిపించిందంట. ఎందుకంటే ఆ సొలొమోను మందిరం ఎలా ఉండేది, ఇప్పుడు వీళ్ళు కట్టబోయే మందిరం ఏ పాటిది, అసలు ఏ మాత్రము మహిమ అందులో ఉంటుంది అని వారు అసలు ఎందుననో పోలినది కాదు కదా అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడవద్దు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. మరి అంతేకాదు, నేను మీతో ఏ నిబంధన చేశానో అది నేను ఎప్పుడు కూడా మర్చిపోవడం లేదు. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, కాబట్టి భయపడవద్దు. మీరు అనుకుంటున్నారు ఇది అంత మహిమ గలది కాదు, పూర్వం నా సొలొమోను మందిరం లాంటి మహిమతో నిండినది కాదని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది అంతకంటే అధికమైన మహిమను కలిగి ఉంటుంది. ఎందుకంటే మీరే చూస్తారు, కడవరి మందిరము, అంటే కడపటి కాలంలో కట్టినటువంటి ఈ మందిరము మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిపోతుంది అని దేవుడు సెలవిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్థలమందు నేను సమాధానం నిలుపని అనుగ్రహించేదను అని. ఎందుకు అంటే అక్కడికి సమాధానకర్తయ్య మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ మందిరంలో అడుగు పెడతాడు, ఆ మందిరంను శుద్ధి చేస్తాడు. నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంటే మీరందరూ దీన్ని దొంగల గుహగా చేశారని దానిని అందరినీ, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను వెళ్ళగొట్టి దానిని తిరిగి మహిమలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ మందిరం యొక్క మహిమ ముందు ఆ సొలొమోను మందిరం కంటే అధికమైన మహిమ కలది. కాబట్టి మీరు భయపడకుండా కార్యం పూనుకోండి అని చెప్తున్నాడు. ఇది మనము కూడా, మన పూర్వీకులు లేరు, వాళ్ళు చేసిన పనులు ఇంకా మేము చేయలేము, ఇంకా మా వల్ల కాదు, మా తండ్రి చేశాడు ఒక గొప్ప సేవ, నేను ఇంకా చేయలేకపోతాను, నా వల్ల కాదేమో, మా నాన్నలాగా నేను చేయలేనేమో అని ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వారు, నా తల్లి లేదు, నా తల్లిలాగా నేను అంత అద్భుతంగా నేను చేయలేనేమో అని బాధపడుతున్నటువంటి వారు, ఇలాగా అనేక మందిని కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు, ఆయన ఆత్మ మీ మధ్యన ఉన్నది. కాబట్టి భయపడవద్దు, కార్యము కొనసాగించండి. దేవుడు మిమ్మలను ఘనతలోనికి, అధిక మహిమలోనికి తీసుకెళ్తాడు.